వీలున్నంత వరకు జపం చేసేటటువంటి వాడు, మంత్ర జపం చేసేటటువంటి వాడు విభూతి లేకుండా, రుద్రాక్షలు లేకుండా చెయ్యకూడదు ఏ జపము కూడా. భస్మము లేని నుదురు పనికి మారిన నుదురు. అలాగే మెడలో రుద్రాక్షలు లేకుండా ఏ పని చేసినా దానివల్ల ఎక్కువ ఫలితం రాదు. రుద్రాక్షలు కానీ తులసి కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలట. అది లేనివాడి శరీరం జపతపాలకి పనికిరాదు. అవధూతల్ని పక్కన పెట్టండి అని ముందే చెప్పాను కనుక ఇదంతా గృహస్థాశ్రమంలో ఉన్నవారికి చెప్పారు. సాధారణముగా సంధ్యావందనార్హత కలిగిన వారంతా సంధ్యా సమయంలో సంధ్యవార్చి గాయత్రీ జపం చేసిన తర్వాత మాత్రమే తక్కిన ఉపాసనలు చెయ్యాలి. స్త్రీలకైతే ప్రత్యేకంగా సంధ్యావందనం అంటూ ఏమీ లేదు. కేవలం గాయత్రీ మంత్రం యొక్క శ్లోకం ఉన్నది. యోదేవ సవితాస్మాకం ధియోధర్మాది గోచర ప్రేరయత్తస్యద్భర్గస్తద్వరేణ్య ఉపాస్మహి. ఈ శ్లోకం చదువుకుంటూ, ఇది కూడా గాయత్రీ మంత్ర సారము గనుక ఈ శ్లోకం చదివి అర్ఘ్యప్రదానం చేస్తే చాలు. ఎక్కువగా పురుషులకున్నంత సంధ్యావందన విధి లేకుండా క్లుప్తంగా చెప్పారు వీరికి సంధ్యావందన విధి. తర్వాత వీలున్నంత వరకు పళ్ళు పటపట కొరక్కూడదు. ఈ జపతపాలు చేసేటప్పుడు ముక్కులు గోక్కోవడం, బుర్ర గోక్కోవడం చేయకూడదట. అందుకే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి శుద్ధముగా రుద్దుకుని స్నానం చేయండి అన్నారు. మలమూత్ర విసర్జనకు వెళ్ళాక జపం చెయ్యాలంటే అది దోషం గనక విభూతి పెట్టుకోవాలి అనారోగ్యవంతులు. ఆరోగ్యవంతులైతే ఏం చేయాలన్నమాట, మూత్ర విసర్జనకు పెడితే కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి మళ్ళీ జపం చేయాలి. మల విసర్జనకు పెడితే స్నానం చేయాలి. 24 గంటలు వెళ్ళవలసి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వయస్సు పెరిగే కొద్దో లేకపోతే ఏదో అనారోగ్యం వల్ల. అటువంటి వాళ్ళకి భస్మస్నానం అని పెట్టారు. ఒంటికి విభూతి పూసుకుంటే ఇంకా ఏ దోషమైనా పోతుంది. అప్పుడు వాళ్ళు భక్తి శ్రద్ధలతో జపం చేసుకోవడం చాలా మంచిది. ఈ జపం చేసుకునే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గురువుగారు ఏదో మంత్రం ఇచ్చారు, చేసుకోమన్నారు, కానీ తీరా చేసుకుందామంటే క్షుతే నిష్ఠీవనే చైవ దంతోచ్ఛిష్టే తథానృతే పతితానాం చ సంభాషే దక్షిణం శ్రవణం స్పృశేత్. ఏ జపమో చేస్తున్నాం, ఇంతలో తుమ్ము వచ్చింది. అందులో ఉపన్యాసం మధ్యలోనే హచ్చి అనగానే వీడి చచ్చి అన్నట్టు అయిపోట్లా. కాబట్టి పెద్ద పెద్ద తుమ్ము వస్తుంది. అప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడంటే తుమ్మితే నేనేం చేయలేను, మీరేం చేయలేరు. కానీ కర్మయోగం వల్ల జపం చేసినంతసేపు తుమ్ములు. కొందరికి నిష్ఠీవనే చీటికి మటుకు నోట్లోంచి ఉమ్ము వచ్చేస్తూ ఉంటుంది, ఉమ్మెయ్యాలి. మరికొంతమందికి ఎందుకో దంతాల్లోంచి పాచి కారిపోతూ ఉంటుందిట. నోట్లో ఏముంటో పాతవి ఎప్పుడో ఏడాది క్రితం తిన్నావు అప్పుడు పడటం మొదలెడతాయి కింద. కొందరికి తిన్నాక కూడా పళ్ళలో ఇరుక్కుపోతాయో ఏమిటో. జపం చేస్తున్నప్పుడు కూడా ఇలా అనుకుంటారు, గిలుక్కుంటారు, చూసారా. అందుకే జపానికి చేసే ముందు 1 గంట ముందు ఏం తినద్దురా అని ఆయన అన్నారు. ఓ వాయి ఇడ్లీ తిని, బజ్జీ తిని, ముంచుకు తిని అప్పుడు జపం మొదలెడితే ఏమవుతుందనమాట, ఈ దంతాల్లో చట్నీలు, మిరపకాయ ముక్కలు చేరిపోయి అవన్నీ కిందకి రాలతాయి. ఈ దంతోచ్చిష్టం కూడా దోషంగా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయమన్నారు, ముందు తక్షణం ఆచమనం చేసి జపం మొదలెట్టు. నీకు తుమ్మొచ్చింది, ఉమ్మెయ్యవలసి వస్తోంది, దంతాల్లోంచి ఉచ్చిష్టం ఎంగిలి కిందకు పడుతోంది, అటువంటిప్పుడు ఆచమనం చేసి మళ్ళీ జపం మొదలెట్టు. మరికొందరున్నారు, ఎన్నిసార్లు ఆచమనం చేస్తామండి బాబు, జపం చేయటానికి మొదలెట్టిన దగ్గర నుంచి మళ్ళీ బయటకు వచ్చేదాకా తుమ్మిన వాడిని తుమ్మినట్టే తుమ్ముతున్నాను, తుమ్ములు దెయ్యంలాగా అయిపోయాను నేను, లేదా ఉమ్ములు వస్తూనే ఉన్నాయి, ఇలా ఎన్నిసార్లు ఆచమనం చేస్తాం అని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ నారాయణుడు చెబుతున్నాడు కదా నారదునికి. అప్పుడేమన్నాడో తెలుసా, ఇంకా జపం దగ్గర కూర్చున్నంతసేపు తుమ్ములే వస్తున్నాయి ఒక ఆయనకి, జపం మానేస్తే మళ్ళీ తుమ్ములు ఉండవట. కర్మ, ఇవన్నీ కర్మలు. నిజంగా కూడా చెప్తున్నాను కదా. అలాంటి వాళ్ళు ఉంటారా అని మీరు నవ్వుకోక్కర్లా, ఉన్నారు పాపం. ఖచ్చితంగా జపం దగ్గర కూర్చున్నప్పుడే ఆవులింతలు వస్తాయి, జపం దగ్గర కూర్చుంటేనే తుమ్ములు వస్తాయి, జపం దగ్గరే నోట్లోంచి ఉమ్ములు వస్తాయి. జపం మాలి బయటికి వెళ్ళి ఏ సీరియల్ దగ్గర కూర్చుంటే ఒక్క తుమ్ము రాదు, మా ఐదారిది. మరి ఆ సీరియల్లో ఏముందో తెలియదు. కానీ అప్పుడు ఆవులింతలు రావు, గందరగోళం రాదు. దానికి ఏం చెప్పారో తెలుసా, తుమ్మినప్పుడు, ఉమ్ము వేస్తున్నప్పుడు, దంతోచ్చిష్టం వస్తున్నప్పుడు, తథా అనృతే అసత్యం ఆడవలసి వచ్చినప్పుడు, తప్పనిసరి పరిస్థితుల్లో, పతితానాంచ సంభాషే సరిగ్గా జపం చేసేటప్పుడే ఎవడన్నా నీచుడితో మాట్లాడాల్సి వస్తే దక్షిణం శ్రవణం స్పృశేత్, కుడి చెవిలా పట్టుకుంటే చాలట. కుడి చెవిలా పుచ్చుకుంటే తుమ్మినా సరే జపం చేసేయి, ఇంక నువ్వు ఆచమనం చేయక్కర్లా. ఉమ్ము వస్తోంది,
అప్పుడు కూడా కుడి చెవిలా పట్టుకుంటే నువ్వు హాయిగా జపం చేసుకోవచ్చు. నోట్లోంచి ఎంగిలి ముద్దలు వస్తున్నాయి, అప్పుడు కుడి చెవిలా పట్టుకుంటే జపం చేసుకోవచ్చు. ఎన్నో శ్లోకం ఇది? 3వ అధ్యాయం 11వ స్కంధంలో 2వ శ్లోకం, పరమ పవిత్రమైన శ్లోకం. మనలాంటి వారి కోసం భగవంతుడు నారాయణుడు అందించిన ఒక సులభ ఆచార మార్గం. ఇవే లేకపోతే మనం ఏమైపోతామండి? వయస్సులో ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ కొంచెం వార్ధక్యంలో ఎక్కువ ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా. అందుకని మనందరినీ దృష్టిలో పెట్టుకు చెప్పాడు. ఒక్కోసారి పరమ దుర్మార్గుడితో, నీచుడితో మాట్లాడాల్సి వస్తుంది. తీరా మన ఇంట్లో కూర్చున్నాం, జపం చేసుకుందాం అనుకున్నాం, ఓ పనికి వాళ్ళవాడు వచ్చాడు, ఇక వాడితో తప్పనిసరి మాట్లాడాలి. ఏం చేస్తాం? ఇంతెందుకండి, తీరా జపంలో మా ఇంట్లో కూర్చున్నట్టుగా వాడు వచ్చి నీ ఓటు నాకే అన్నాడు. అసలు వాడు మొహం చూస్తే పంచమహాపతకాలు చుట్టుకుంటాయి. అటువంటి నాయకుడు వచ్చి నీ ఓట్ అన్నాడు. ఇక నాకేమో లోపల జపం వెళ్ళదు. అప్పుడు కుడి చెవి పట్టుకుంటే ఈ పతితునితో సంభాషించిన పాపం పోతుందిట. ఎప్పుడైనా అబద్ధం ఆడాల్సి వస్తే రోజు ఆడకండి సుమా, మళ్ళీ దీన్ని పెర్మనెంట్గా పెట్టుకోమని కాదు, అసత్యం ఆడవలసి వచ్చింది కర్మయోగం వల్ల. అలా అసత్యం ఆడవలసి వస్తే కుడి చెవిలా పట్టుకుని అసత్యం ఆడితే అసత్య దోషం పోతుంది. ఇది ఆపద్ధర్మం. నిత్యధర్మంగా పెట్టుకోమని మాత్రం చెప్పలేదు. ఇలా చెప్పాం కదా అని అలా పెట్టుకోకండి.